కృష్ణం వందే జగద్గురుం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చక్కనైన పాటను మనం నేర్చుకుందాం. లక్షల పాటల్లో రాముల వారి పాటకు ఓటు వేయమంటే మనం అందరూ ఓటు వేసేది ఈ ఒక్క పాటనే. అదే జగదభిరామ రఘుకుల సోమ శరణమునియవయ. చాలా అద్భుతమైన పాట, చాలా మధురమైన పాట. మరి ఈ అద్భుతమైన పాట 1971లో రిలీజ్ అయిన రామాలయం చిత్రం నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఈ పాటను రచన చేసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అలాగే సంగీతము, గానం చేసింది కూడా శ్రీ ఘంటసాల మాస్టర్ గారు. మరి ఈ పాట నటభైరవి రాగంలోనూ ఉంది, ఆది తాళం. మరి ఈ పాటలో అభినయించింది జగ్గయ్య గారు. అతనితో పాటు భక్త ప్రహ్లాద సినిమాలో బాలనటుడిగా కనపడిన రోజారామిని గారు ఇందులో కనపడతారు. జగ్గయ్యకు సిస్టర్గా. తారాగణం అంతా చాలా బాగుంటుంది. చాలా మంచి మూవీ అన్నమాట. వీలైతే మీరు కూడా ఎప్పుడైనా చూడండి. మరి అటువంటి అద్భుతమైన పాటను మనం నేర్చుకుందాం. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని ప్రోత్సహించండి. ఇంకా చక్కగా పాటలు నేర్చుకోవాలనుకునేవారు, పాటలు మెలకువలు తెలుసుకోలేకపోయిన వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ ప్రోత్సహించండి. వాళ్ళను కూడా మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా. ఇంకా లేట్ చేయకుండా పాట సాహిత్యాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా పల్లవిని చూద్దాం. జగదభిరామ రఘుకుల సోమ శరణమునియవయ్యా రామ కరుణను జూపవయ్యా. పల్లవి మనకు పాటలో పల్లవిది. ఈ పల్లవిలో మొదటిగా జగదభి రామ అనేటప్పుడు జగదభి రామ రామ రఘుకుల సోమ శరణమునియవయ్యా రామ కరుణను జూపవయ్యా. ఇక్కడ ఎన్ని దగ్గరలో మనకు ఆలాపనలు వచ్చాయి విన్నారు కదా మీరు. మొదటిగా మనకు జగదభి రా అనేటప్పుడు అక్కడ వచ్చింది రామ. రామ అని మామూలుగా పలక్కుంటా రామ రఘుకుల సోమ శరణమునియవయ్యా రామ. 4 దగ్గరలో వచ్చింది. నెక్స్ట్ కరుణను జూపవయ్యా. మనము చాలోటి మందము పాట కరుణను చూపవయ్యా అని మనము పాడుతూ ఉంటాం, కానీ యాక్చువల్గా పాటలో మనకు కరుణను జూపవయ్యా అని ఉంటుంది. సెకండ్ టైం పాడేటప్పుడు ఇక్కడ పిక్చర్లో మనకు కోరస్ పాడతారన్నమాట. జగదభిరామ రఘుకుల సోమ శరణమునియవయ్యా రామ కరుణను జూపవయ్యా. ఇక్కడ మొదట మనకు వచ్చినట్టుగా పాటలో రా తర్వాత రామ అనేది ఉండదు. అలాగే రఘుకుల సోమ అని లేకుండా ఆ 2 చోట్ల వాళ్ళు లేకుండా మిగతా చోట శరణమునియవయ్యా రామ అని కరుణను జూపవయ్యా అని చెప్తారు. మరి పల్లవంతా మనం ఎలాగొకసారి చూద్దాం. జగదభిరామ రఘుకుల సోమ శరణమునియవయ్యా రామ కరుణను జూపవయ్యా. ఈ పల్లవిని మనం 2 టైమ్స్ అన్నాక మనకు పాటలో 3 చరణాలు ఉంటాయి. యాక్చువల్గా పాట రికార్డులో మనకు 2 చరణాలే కనపడతాయి. సిచ్యువేషనల్ పరంగా చివరిలో మనకు ఒక చరణం వస్తుంది. ఆ చరణాన్ని మనం ఇందులో కలిపి నేర్చుకుందాం. మాకు మా ఊర్లో భజనలు చేసేటప్పుడు ఆ చరణంతో కూడా ఫస్ట్ నుంచి పాడుతూ ఉంటారు. కాబట్టి ఆ చరణాన్ని కూడా అది కూడా చాలా బాగుంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం ఎందుకు మిస్ అవ్వాలి, అది కూడా నేర్చుకుందాం. మొదటి చరణం సాహిత్యం
కౌశికుయాగం కాచితివయ్యా, రాతిని నాతిగా చేసితివయ్యా, రాతిని నాతిగా చేసితివయ్యా. ఈ రాతిని నాతిగా చేసేతివయ్యా అనేది సెకండ్ టైం మనం అనవలసి ఉంటుంది. తర్వాత హరువిల్లు విరిచి మురిపించి సీతను సీతను మనము చాలా మంది హరివిల్లు అని పాడుతూ ఉంటాం, కానీ ఇక్కడ హరువిల్లు విరచి అని సాంగ్లో మన మాస్టర్ గారు పాడారు. హరువిల్లు విరిచి చీ తర్వాత కొంచెం లైట్గా సస్టైన్ చేస్తూ ఈ వచ్చేట్టుగా చూసుకోవాలి. మురిపించి సీతను తర్వాత అక్కడ కూడా కొంచెం ఈ వచ్చేట్టుగా మనము చూసుకోవాలి. సీతను పరిణయమాడిన కళ్యాణ రామ. ఇక్కడ కళ్యాణ రామ అనే దగ్గర మాత్రము అద్భుతంగా ఉంటుంది. పరిణయమాడిన కళ్యాణ రామ అనేది కళ్యాణ రామ రా తర్వాత చాలా మధురంగా అక్కడ మన మాస్టర్ గారు అంటారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ శరణము నీయవయ్యా రామ, కరుణను చూపవయ్యా. ఇది మనకు మొదటి చరణం. దీన్ని మనం ఎలా పాడాలన్నది ఇప్పుడు చూద్దాం. కౌశికుయాగం కాచితివయ్యా, రాతిని నాతిగా చేసితివయ్యా, రాతిని నాతిగా చేసితివయ్యా, హరువిల్లు విరిచి మురిపించి సీతను పరిణయమాడిన కళ్యాణ రామ, శరణము నీయవయ్యా రామ, కరుణను చూపవయ్యా. జగదభిరామ రఘుకుల సోమ, శరణము నీయవయ్యా రామ, కరుణను చూపవయ్యా. యాక్చువల్గా రికార్డులు అయితే ఇలా లేదు. మనము ప్రతి చరణమైనాక మన ఇష్టం జగదభిరామని పాడుకుంటాం, లేదంటే అక్కడ మనకు శరణము నీయవయ్య రామ, కరుణను చూపవయ్య అనే విధంగా పాటలో రికార్డులో ఒరిజినల్ రికార్డులో ఉన్నట్టుగా మనం పాడుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనము రెండవ చరణం యొక్క సాహిత్యాన్ని ముందుగా చూద్దాం. ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతియని చాటితివయ్యా. మనమందరం కూడా ఇక్కడ చాలా మంది ఒకటే సతి అని పాడుతూ ఉంటుంటాం, కానీ అక్కడ ఒకటే అన్ని 3 దగ్గరలో కూడా ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతి అని చాటితివయ్యా అని వచ్చినాక మళ్ళీ సెకండ్ టైము కోరస్ పాటలో ఒకటే సతి అని చాటితివయ్యా అన్నప్పుడు ఇక్కడ అద్భుతంగా ఘంటసాల గారు ఒక ఆలాపన ఉంటుంది. ఆలాపన వేసుకుంటే అదే పాటకు ఒక గుండెకాయల ప్రాణంలా ఉంటుంది. దానిని కూడా మనము నేర్చుకుందాం. కుజనుల ననచి సుజనుల బ్రోచిన అన్న తర్వాత బ్రోచిన. కుజనులు అంటే దుర్మార్గులు, వాళ్ళని అణచి సుజనుల బ్రోచిన అనేది మీనింగ్. నారాయణ రెడ్డి గారు ఎంత అద్భుతంగా రాశారో. పాత పాటలన్నీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగానే ఉంటాయండి, ఎప్పటికీ అజరామరంగా ఉంటాయి. సినిమా దేవుని పాటలు కానీ డ్యూయట్ కానీ అప్పట్లో ప్రతి సినిమాలో కూడా మీరు గుర్తించారంటే ఒక దేవుని పాట కంపల్సరీగా ఉంటుంది కదా. కుజనుల ననచి సుజనుల బ్రోచిన. ఫస్ట్ ఆలాపన ఆ, సెకండ్ ఆలాపన ఆ, సెకండ్ ఆలాపన ఆ,
4 టైమ్స్ మనకు ఆలాపన వస్తుంది. మొదటి ఆలాపన బ్రోచిన అక్కడితో కట్ చేసి ఆ, సెకండ్ ఆ, థర్డ్ ఆ, క్లోజింగ్. అస్సలు ఘంటసాల మాస్టర్ గారు ఈ ఆలాపన ఎంత అద్భుతంగా అంటారండి. మళ్ళీ నెక్స్ట్ కుజనుల ననచి సుజనుల వ్రోచిన ఆదర్శమూర్తివి నీవయ్యా నీవయ్యా నీవయ్యా. ఆ వెంటనే మళ్ళీ శరణము నీయవయ్యా రామా కరుణను చూపవయ్యా. సరేనా? ఇది మనము సెకండ్ చరణాన్ని ఎలా మనం పాడాలనేది ఇప్పుడు చూద్దాం. ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతియని చాటితివయ్యా ఒకటే సతియని చాటితివయ్యా. కుజనుల ననచి సుజనుల బ్రోచిన ఆ ఆ ఆ కుజనుల ననచి సుజనుల బ్రోచిన ఆదర్శమూర్తివి నీవయ్యా శరణము నీయవయ్యా రామా కరుణను చూపవయ్యా. ఇది రెండవ చరణం. ఇప్పుడు మూడవ చరణాన్ని నేర్చుకుందాం. సాహిత్యం ముందుగా చూద్దాం. ఇది కొంచెం పాటలు మనకు షేడ్ అంటే దుఃఖంగా చాలా కొంచెం స్లోగా వస్తుంది. ఎందుకంటే పాటలు అక్కడ సిచ్యువేషన్ పరంగా జమున గారు మిస్ అయిపోతారు. అప్పుడు అందరూ చాలా బాధలో ఉండేటప్పుడు అప్పుడు సిచ్యువేషన్ల పరంగా వస్తుంది ఈ పాట అన్నమాట. కానలకేగి కాంతను బాసి ఎంతో వేదన చెందితివయ్యా అంతేలేని చింతల నిన్నో ఎంతగా ఓర్చావు రామయ్యా. మళ్ళీ ఎప్పట్లాగా నెక్స్ట్ శరణము నీయవయ్యా రామా కరుణను చూపవయ్యా. మూడవ చరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రాముల వారు సీతమ్మని భాష ఎలా దుఃఖంలో ఉంటారో అటువంటి పరిస్థితుల్లో జగ్గయ్య గారి సినిమాలో ఉన్నప్పుడు వస్తుంది. సిచ్యుయేషనల్ పరంగా ఈ చరణం వస్తుంది. దాన్ని కూడా ఇప్పుడు మనం ఎలా పాడాలన్నది తెలుసుకుందాం. కానలకేగి కాంతను బాసి ఎంతో వేదన చెందితివయ్యా ఎంతో వేదన చెందితివయ్యా అంతేలేని చింతల నిన్నో ఆ ఆ అంతేలేని చింతల నిన్నో ఎంతగా ఓర్చావు రామయ్యా శరణము నీయవయ్యా రామా కరుణను చూపవయ్యా. తర్వాత ఎప్పట్లాగే జగదభిరామ రఘుకుల శోమ అనే పల్లవి వచ్చినాక చివరిలో ఒక అద్భుతం ఉంటుంది. జయ జయ రామ్ జానకి రామ్ జయ జయ రామ్ జానకి రామ్ అని 2 టైమ్స్ అన్నాక పవన నామ్ మేఘశ్యామ్. ఈ జయ జయ రామ్ జానకి రామ్ అన్నది చాలా అద్భుతమైన వర్డ్ అన్నమాట. చాలా అందంగా ఉంటుంది. రాముల వారిని సీతమ్మను మనము జయ జయ ధ్వానాలు చేస్తున్నట్టుగా అద్భుతంగా ఉంటుంది. ఈ లైన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే జానకి రామ్ అనేటప్పుడు డైరెక్ట్గా జానకి రామ్ అనుకుంటా. మొదటిసారి జానకి రామ్
जानकी राम पावन नाम. నామ్ అనుకుంటా పావన నామ్ మేఘశ్య. తర్వాత కోరస్ చివర్లో జయ జయ రామ్ జానకి రామ్ జయ జయ రామ్ జానకి రామ్ అని 4 టైమ్స్ అలా వస్తూ ఉంటే అక్కడ ఘంటసాల గారు అద్భుతంగా ఆలాపన చేస్తారు. ఆ ఆ ఆ అని ఒకసారి అండి. నెక్స్ట్ రా అని రెండోసారి, మళ్ళీ మూడోసారి అని 3 సార్లు మనకు ఆలాపన చేస్తారు. అది మనం ఫస్ట్ పాటలో మధ్యలో చరణంలో వింటాం కదా, అదే ఆలాపన అక్కడ ఎండింగ్లో కూడాను అలా ఇచ్చారు. చాలా అద్భుతమైన పాట. మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను. అందరూ కూడా చక్కగా ఛానల్ ఫాలో అవ్వండి. ఛానల్ ఫాలో అయ్యి షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలని ఆ సీతారాములను మనసారా వేడుకుంటున్నాను. అందరూ చక్కగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.